2026 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఏప్రిల్ 30వ తారీఖు వరకు కన్యారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించుకుంటే, వాహనాల్ని కొనుగోలు చేస్తారు. విదేశీ ప్రయాణం నుంచి సుదూర ప్రయాణాలన్నీ కూడా కలిసి వస్తాయి. ఈ సమయంలో మీరు భగవదారాధనలో కొంత ఆధ్యాత్మిక రంగంలో ముందంజలో ఉంటారు. మరియు కొత్త ఇల్లు కొనడానికి ప్రణాళికలు వేసుకుంటారు. లేదా కొత్త ఇల్లు కొనుక్కుని దానిని ఎలా డెవలప్ చేయాలి, ఏంటి ఇది, ఈ లోన్లు అవి ఎలా కట్టుకోవాలి, ఇవన్నీ కూడా మీరు స్వయం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలాగే మీ సంతానం పట్ల అనేక రకములైన ప్రణాళికలు వేసుకోవడం, వారి అభివృద్ధి పట్ల అభివృద్ధి బాటలో ఉండడానికి సరైన ప్రణాళికలు వేసుకోవడం, వారి గురించి ఆలోచించడం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అంతేకాకుండా సంతానానికి చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా మీరు చూస్తారు. వాటి గురించి కంగారు పడాల్సిన పని అయితే ఏమీ లేదు. అలాగే సంగీత కళలను ఆస్వాదించడంలో ఉత్సాహంగా ఉంటారు. ఏదైనా సరే ఒక పనిని మొదలు పెట్టేటప్పుడు ఇది నాకు ఆటంకం అవుతుందో, తిరోగమనం అవుతుందో అనే భయంతో మీరు పనిచేస్తూ ఉంటారు. ఈ భయాలన్నీ వదిలిపెట్టి గణపతిని దర్భలతో కానీ గరికతో కానీ పూజించడం వలన మీరు అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా స్వయంగా మీరు చేసుకునేటట్టుగా అన్నీ కూడా ధైర్యంగా ముందంజలో వెళ్ళి సరైన నిర్ణయాలు తీసుకుని మీరు అన్ని విషయాలలోనూ కూడా సరైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. ఇక తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల చిన్నపాటి ఆలోచన కొంచెం వస్తూ ఉంటుంది. అలాగే గృహ నిర్మాణాలన్నీ కూడా కలిసి వస్తాయి. అలాగే విదేశీయానాల విషయంలో మాత్రం వెళ్ళి రావడానికి మీకు కలిసి వస్తాయి. కానీ కొత్తగా ప్రణాళికలు వేసుకుని మరలా వెళ్ళాలి, అక్కడే ఉండిపోవాలి విదేశాల్లో అన్న ఆలోచనని ఈ మాసంలో మాత్రం చెయ్యకుండా ఉండడం అనేది మేలు. బంగారము, వెండి, కొత్త దుస్తులు ఇవన్నీ కూడా కొనుగోలు చేస్తారు. గృహంలో శుభకరమైన వాతావరణాన్ని చూస్తారు. ఈ మాసం అంతా కూడా గణపతిని గరికతో పూజించడం వల్ల మీరు అనుకున్న పనులన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగుతాయి. విద్యార్థులందరూ కూడా చదువులో ముందంజలో ఉండడానికి గణపతిని గరికతోటి పూజించండి.